కళ్యాణ్ గారిని జల్సా కథ చేయడానికంటే ముందు బంగారం సెట్లో గెలిచాను ఒకసారి. అంతకుముందు ఒకసారి ఇంట్లో గెలిచాం కానీ పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేకపోయాం. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒకసారి నేను కథ చెప్తాను కానీ బంగారం సెట్లో ఉంటే అక్కడ బాగా ఊరికి దూరంగా ఉంది, ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు ఉంటారు ఇద్దరు మాట్లాడుకుందాం అంటే అప్పుడు అక్కడికి వెళ్ళా. ఫస్ట్ ఆయన చూడగానే నాకు ఒక హీరో కంటే ఎక్కువ రిలేషన్ ఆయనతో రావడానికి బీజం పట్టిన మొట్టమొదటి సంఘటన అక్కడ జరిగింది. నేను వెళ్ళాను అక్కడికి, ఆయన షార్ట్ చేసి వచ్చారు. ఎవరో అక్కడ లోకల్గా రాళ్ళు కొట్టుకునే కూలీలు ఎవరో, ఒక హస్బెండ్ అండ్ వైఫ్, వాళ్ళ చేతిలో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు, వాడికి అసలు ఒంట్లో బాగాలేదు. అతను తీసుకొచ్చి సడన్గా ఈయన దగ్గరికి వచ్చేసి ఈయన చేతుల్లో పెట్టేసి వాళ్ళిద్దరు ఏడవటం మొదలుపెట్టారు. ఈయన చాలా కదిలిపోయి ఈయన కూడా ఏడ్చారు. ఆయన వెంటనే వాళ్ళ మేనేజర్ని పిలిచి వెంటనే కారు ఇచ్చి అతను రెయిన్బో హాస్పిటల్స్కి పంపించి తర్వాత చాలా నెలల పాటు ఆ కుర్రాడి వైద్యం ఖర్చులు అంతా ఆయనే భరించారు. ఇది నేను కళ్యాణ్ గారిని మొదటిసారి చూడటం. నేను రెండోసారి ఆయన ఫామ్ హౌస్లో ఆయన కలవటానికి వెళ్ళాను. వెళ్తే కారు దిగాను, అక్కడ కూర్చున్నాను. ఒక అతను ఒక పెద్ద ఐరన్ రాడ్కి మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఒక మోటార్ ఉంది, ఆ మోటార్ని మోసుకుంటూ వెళ్తుంది. ఆ రాడ్కి రెండో ఎండ్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరూ మోటార్ మోసుకుంటూ వెళ్ళిపోతూ నా వైపు చూసి ఒక 10 నిమిషాలు సరే మోటార్ అక్కడ పెట్టి వచ్చేస్తాను, తర్వాత కథ వింటాను. ఇది నేను కళ్యాణ్ గారిని రెండోసారి చూడటం. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్తే ఆయన అప్పుడే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న లైసెన్స్డ్ తుపాకీ ఇచ్చి వచ్చేశారు. తుపాకీ ఇచ్చొచ్చారు కానీ తుపాకీ కంటే పవర్ఫుల్గా ఉన్నాడేంటి ఈయన అనిపించింది నాకు. సో ఆయుధం కంటే గొప్ప మనిషి మనతోనే ఉన్నాడు. ఇంకా అలాంటప్పుడు అతనికి ఆయుధంతో పని ఉంది అనిపించింది. ఇప్పటికీ ఆ రివాల్వర్ అదే పోలీస్ స్టేషన్లో ఉంది నాకు తెలిసినంత వరకు. ఇది నేను ఆయన మూడోసారి చూడటం. సిపిఎఫ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి ఆయన బ్యాంకులో 1,05,00,000 ఎంత ఉంటే 1 crore చెక్ రాసి దానికి ఇచ్చేశాడు. వాళ్ళ ఇంట్లో పనిచేసే మేనేజర్లు, అకౌంటెంట్ కళ్ళలో భయం కూడా చూశాను నేను. ఉన్నది మొత్తం ఇచ్చేస్తాను, నెక్స్ట్ మంత్ మనకి శాలరీలు ఎలా ఇస్తాడని. ఇది ఆయన్ని నేను 4వసారి చూడటం. వాళ్ళ పార్టీ వాళ్ళ అన్నయ్య గారు పెట్టిన పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ ఎలక్షన్ రిజల్ట్ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన వెంటనే నవ్వుతూ ఎదురొచ్చి తీసుకెళ్ళి కాఫీ తాగుతారా టీ తాగుతారా అన్నాను. అదేంటి సార్ మీరు బాగా డల్గా ఉంటారు అనుకున్నా, వాళ్ళ మదర్ వచ్చారు, నువ్వు బాగా డల్గా ఉంటావు అనుకుని వచ్చాను నీతో మాట్లాడదామని. నేను యుద్ధం చేయడం మాత్రమే మన చేతుల్లో ఉంది, గెలవడం ఓడిపోవడం అవతల చేతుల్లో ఉంది. ఇది నేను ఆయన 5వసారి చూడటం. ఎన్నిసార్లు ఒక మనిషిని ఇలా చూసిన తర్వాత ఇంకెలా వదిలిపెడతాం. I have a problem, Balaya fan in the film. మా ఇంట్లో కానీ రిలేటివ్స్లో కానీ అందరూ యూజ్లెస్ వాళ్ళు తిట్టేవాళ్ళు. అండ్ రామ గారు వీళ్ళందరూ అయితే కంప్లీట్గా ఫోన్ చేసేసి అసలు అది ఎందుకు చేసావు సినిమా, నన్ను ఒక యాక్టర్లా చూడలేదు. నాని అది మొన్న సినిమా అలాంటి సినిమాలు చేయకుండా అది